బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్యారిస్ ఒలింపిక్స్లో ఫైనల్లో అనూహ్య రీతిలో వేటుపడిన వినేష్ ఫోగట్కు ఊరట కలిగించింది పారిస్ స్పోర్ట్స్ కోర్ట్. ఫోగట్ను పిటిషన్ను స్పోర్ట్స్ కోర్ట్ సమర్థించింది. సిల్వర్ మెడల్ను క్లెయిమ్ చేయొచ్చని సూచించింది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్యారిస్ ఒలింపిక్స్లో ఫైనల్లో అనూహ్య రీతిలో వేటిపడిన వినేష్ ఫోగట్కు ఊరట కలిగించింది ప్యారిస్ స్పోర్ట్స్ కోర్ట్. ఫోగట్ను పిటిషన్ను స్పోర్ట్స్ కోర్ట్ సమర్థించింది. సిల్వర్ మెడల్ను క్లెయిమ్ చేయొచ్చని సూచించింది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది వినేష్ ఫోగట్కి సంబంధించినటువంటి ఇష్యూ. ఎందుకంటే ఆమె ఎంతో పోరాడింది. ఇప్పటి వరకు కూడా ఓటమి ఎరిగినటువంటి రెజ్లర్పై గెలిచి సంచలన విజయాన్ని నమోదు చేసింది. సో ఆ ఆనందం అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే అధికమైనటువంటి బరువు కేవలం 100 గ్రాములు ఎక్కువగా ఉన్నారనేటువంటి కారణంతో ఒలింపిక్స్ నుంచి ఆమె వైదొలగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ వస్తుంది. ప్యారిస్ ఒలింపిక్స్లో ఫైనల్లో అనూహ్య రీతిలో వేటుపడినటువంటి వినేష్ ఫోగట్కు ఊరట కలిగింది ప్యారిస్ స్పోర్ట్స్ కోర్టులో. ఎందుకంటే ఫోగట్ను పిటిషన్ను స్పోర్ట్స్ కోర్టు సమర్థించింది. సిల్వర్ మెడల్ను క్లెయిమ్ చేయొచ్చని కూడా సూచించింది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్యారిస్ ఒలింపిక్స్లో ఫైనల్లో అనూహ్య రీతిలో వేటుపడిన వినేష్ ఫోగట్కు ఊరట కలిగించింది ప్యారిస్ స్పోర్ట్స్ కోర్ట్. ఫోగట్ను పిటిషన్ను స్పోర్ట్స్ కోర్ట్ సమర్థించింది. సిల్వర్ మెడల్ను క్లెయిమ్ చేయొచ్చని సూచించింది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి రెజ్లర్ వినేష్ ఫోగట్కి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి పాజిటివ్ అప్డేట్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ 150 కోట్ల మంది భారతీయులందరూ కూడా కలవరానికి గురయ్యారు. ఎందుకంటే ఆమె నిబంధనల కంటే కూడా 100 గ్రాములు ఎక్కువగా ఉండడం వల్ల ఆమె పోటీ నుంచి నిష్క్రమించాల్సినటువంటి పరిస్థితి పడింది. ఒలింపిక్స్ కమిటీ కంప్లీట్గా ఆమెకి వేటు వేసింది. దీనిపైన అందరూ కూడా బాధపడ్డారు, తమ యొక్క విచారాన్ని వ్యక్తం చేశారు. కొంతమంది అయితే అవార్డు కంటే కూడా మెడల్ కంటే కూడా నీ యొక్క పోరాట పటిమే గొప్పదంటూ కూడా ఆమెకు అండగా నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది. అది అందరికీ కూడా హ్యాపీ న్యూస్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్యారిస్ ఒలింపిక్స్లో ఫైనల్లో అనూహ్య రీతిలో వేటుపడినటువంటి వినేష్ ఫోగట్కు ఊరట కలిగించింది ప్యారిస్ స్పోర్ట్స్ కోర్ట్. ఫోగట్ పిటిషన్ను స్పోర్ట్స్ కోర్ట్ సమర్థించింది. సిల్వర్ మెడల్ను క్లెయిమ్ చేయొచ్చని సూచించింది.
మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల విభాగంలో వినేష్ ఫోగట్ పోటీ పడింది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఫైనల్ మ్యాచ్లో బుధవారం అమెరికా రెజ్లర్ సారా హెండెబ్రాండ్తో వినేష్ తలపడాల్సి ఉంది. అయితే మంగళవారం రాత్రికి ఆమె నిర్ణీత బరువు కన్నా 2 కిలోలు అదనపు బరువు కలిగి ఉంది. దీంతో ఆమె బరువు తగ్గడం కోసం జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ వంటివి చేసింది. భోజనం చేయకపోగా రాత్రంతా మేల్కొని బరువును తగ్గించుకునే పనిలో నిమగ్నమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి స్పందించేందుకు నందకిషోర్ గోకుల్ గారు, తెలంగాణ రెజ్లింగ్ కోచ్, ఆయన మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నందకిషోర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి సార్, మనం ఒక రకంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వినేష్ విషయంలో స్పోర్ట్స్ కోర్టు తీర్పు ఏ విధంగా చూడొచ్చు? ఆమెకు న్యాయం జరిగిందని భావించవచ్చా? దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ముఖ్యంగా ఇది ఒక శుభ పరిణామం అనుకోవచ్చు. మన భారతదేశానికి ఇది ఒక ఏమంటారంటే చేదు అనుభవము ప్లస్ శుభ పరిణామం కూడా. ఎందుకంటే నియమ నిబంధనలను మనం ఖచ్చితంగా విస్మరించినందుకు మనకి ఈ రోజు ఇంత ఇబ్బంది పడవలసిన అవసరం పడవలసి వచ్చింది. ఎందుకంటే మనం యూడబ్ల్యూడబ్ల్యూ రూల్స్ ని పాటించినట్టయితే ఈ రోజు ఇంత ఇబ్బంది పడే వాళ్ళం కాదు. కాబట్టి ఇక గతంలోనైనా ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం వినేష్ ఫోగట్ మీద ఉంది. అదేవిధంగా మిగతా రెస్లర్స్, రెస్లింగ్ ఫెడరేషన్ అందరూ కూడా మనము ఇది ఒక హెచ్చరిక లాగా మనం భావించాలి. అయితే నందకిషోర్ గారు, ఇప్పుడు ఏదైతే దీనికి సంబంధించి ప్యారిస్ స్పోర్ట్స్ కోర్టు ఒక రకమైనటువంటి తీర్పునిచ్చిందో దీన్ని మనం పాజిటివ్గా తీసుకోవచ్చా? మనం క్లెయిమ్ చేయొచ్చా? నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది? అంటే దీన్ని పాజిటివ్ గా తీసుకోవాలన్నది ఇది యాక్చువల్ గా అయితే మనకు ఎలాంటి ఆశలు వదిలేసుకున్న సమయంలో అతి తరుణంలో ప్యారిస్ కోర్టు మనకు ఫేవర్ గా ఇచ్చింది అంటే ఇది నిజంగానే ఇది ఒక మిరాకిల్ అని మనం చెప్పవచ్చు. మరి ఎందుకంటే క్రీడా స్ఫూర్తిని తను ఫైనల్లోకి ఎంటర్ అయింది కాబట్టి తన క్రీడా స్ఫూర్తిని తుంగలో తొక్కకుండా రేపు రాబోయే తరాల ఇటువంటి ఎంతో మంది వినేష్ ఫోగట్స్ మన భారతదేశానికి రాబోయే రోజులలో వస్తారు కాబట్టి వాళ్ళకి క్రీడా స్ఫూర్తిని ఇది కాకుండా మట్టు పెట్టకుండా ఇచ్చినటువంటి నిర్ణయం అని నేను అనుకుంటున్నా. సార్, ఈ టోటల్ ఇష్యూని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఫ్యూచర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరి ఒకటే సార్, మనము ఇప్పుడు మన భారతదేశంలో రూల్స్ అన్ని కూడా మనం బేఖాతరు చేస్తూ ఉంటాం. మీరు చూశారు ఎన్నో రంగాలలో, క్రీడా రంగమే కాదు ఏ రంగమైనా తీసుకోండి. ఇప్పుడు మనము రాత పరీక్షకు మనం సమయం పెడతాం. ఆ సమయానికి రండి అంటే 12ంటికి రాత పరీక్ష ఉంది అంటే అతను 12:10కి వస్తాడు. మళ్ళీ గొడవ అది చేసి అంటే ఈ రకంగా మనకి ఏమైపోయిందంటే భారతదేశంలో నియమ నిబంధనలని మనకు అనుకూలంగా మలుచుకోవడం మనకు అలవాటు అయిపోయింది. అయితే అదే ధోరణి మనకి ఇక్కడ ఉంది కాబట్టి మనం అంతర్జాతీయ స్థాయిలో పోయినప్పుడు కూడా ఆ ధోరణి వలన మనకి ఇబ్బంది పాలవుతా ఉన్నాం. సో కాబట్టి ఖచ్చితంగా మనం ఇప్పుడు మన దేశంలోనే ఖచ్చితంగా ఈ రూల్స్ ని చాలా కట్టుదిట్టంగా మనం అమలు చేయకపోతే రాబోయే రోజులలో ఇటువంటి సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి నందకిషోర్ గారు, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ప్యారిస్ స్పోర్ట్స్ కోర్ట్ ఇచ్చినటువంటి ఈ సమర్థన కావచ్చు, లేకపోతే తీర్పు కావచ్చు, దీన్ని ఏ విధంగా దానికి సంబంధించినటువంటి వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది? ఒలింపిక్స్ కమిటీ కానీ లేకపోతే ఒలింపిక్స్ ఆర్గనైజర్స్ కానీ? అంటే ఒకటే సార్, ఇప్పుడు యూడబ్ల్యూడబ్ల్యూ రూల్స్ ప్రకారంగా అయితే మాత్రం మనకి ఎలాంటి అవకాశం లేదు. కానీ తను ఫైనల్లో ప్రవేశించింది కాబట్టి వారు ఏమన్నా మానవత దృక్పథం పైన ఏమన్నా మనకు సపోర్ట్ చేసినట్టయితే మనము ఇది ఒక శుభ పరిణామం అనుకోవచ్చు. ఎందుకంటే మనం రూల్స్ లో మాత్రం ఎక్కడ కూడా డిస్క్వాలిఫై చేయకూడదని ఎక్కడ లేదండి. డిస్క్వాలిఫై చేయాలని ఉంది కాబట్టి ఎక్కడైనా కూడా వెసులుబాటు ఇవ్వాలని లేదు. కాబట్టి ఇది మనం వేచి చూడాలండి. మనం ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోవడానికి లేదు, మనం ఏం చెప్పడానికి లేదు.
ప్యారిస్ కోర్టు ఏం నిర్ణయం ఇస్తుందో మనం వేచి చూడవలసిన అవసరమే ఉంది. సార్ మీరే అన్నారు ఒక మిరాకిల్గా భావించవచ్చని. గతంలో మీకుండేటటువంటి అనుభవంలో ఇలాంటి మిరాకిల్స్ ఎప్పుడైనా జరిగా? జనరల్ గా అయితే సార్ ఇది ఎలా ఉంటదంటే సార్, ఇప్పుడు పాల్గొన్నట్టయితే మనకు ఇబ్బంది లేదు. తను పాల్గొని తనకి ఇంజురీ అయ్యో లేదా ఎలాంటి అయినప్పుడు వాకౌట్ ఇచ్చేస్తే అప్పుడు ఆటోమేటిక్ మనకు ఫైనల్లో రజత పథకం వచ్చేది, ఓకే, సిల్వర్ మెడల్ వచ్చేస్తుంది డైరెక్ట్ గా. ఏదైనా ఇంజురీ అయ్యి ఏదైనా అయింది అనుకోండి, సో ఆ రకంగా వస్తుంది, అది మంచిగా ఉండేది. కానీ ఇక్కడ ఏమైందంటే బాడీ వెయిట్ మొత్తం ఎక్సెస్ అయింది కదా, 100 గ్రాములు ఎక్సెస్ అయినందుకు ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ. జనరల్ గా రైట్.